హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారికి ఈ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులైతే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పీడిఎఫ్ కోర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అలాగే అదర్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి బైలింగ్వల్లో మెటీరియల్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది కోర్సులో. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి 10,500 ప్లస్ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేశాము. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000 ప్లస్ బిట్స్ ఉన్నాయి. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేశాము. మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సీజీఎల్కి సంబంధించిన 100 ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సు మీకు 75% ఆఫ్తో 499 రూపీస్కి మీకు ఈ ఆఫర్ అయితే పొడిగిస్తున్నామండి. సో చాలామంది ఈ ఆఫర్ని పొడిగించమని చెప్పేసి అడిగారు కాబట్టి ఈ ఆఫర్ని అయితే పొడిగించడం జరుగుతుంది. సో గ్రామీణ నిరుపేద అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇమీడియట్గా ఈ ఆఫర్స్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్సే మనకి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వారు మనం ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ నుంచే క్వశ్చన్స్ రావడం జరిగిందని కామెంట్స్ కూడా ప్రీవియస్గా చేయడం జరిగింది. సో మీకు 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో 1997 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అలాగే జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా యాడ్ చేశాము. మీరు ఆ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆ కోర్స్ తీసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డ్యూ టు ది సెక్యూరిటీ రీజన్స్ వీ వర్ డాష్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ది కాక్పిట్ ఆఫ్ ది ప్లేన్ అని చెప్పేసి ఇచ్చారు. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల కాక్పిట్లోనికి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఉంది. ఈ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాంక్ ఇచ్చారు. ఈ బ్లాంక్లో మనం ఏది కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్ పెట్టాలనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డినైడా, రిజెక్టెడా, స్టాప్డా, బాండా అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎంటరింగ్ ఇంటూ ది కాక్పిట్ అన్నారు. అంటే మీరు కాక్పిట్లోనికి వెళ్ళడానికి మీరు ఎంటర్ అవుతుంటే మిమ్మల్ని ఆపారనమాట. ఓకే, రిజెక్ట్ చేయలేదు, మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేశారు. సో అప్పుడు ఏమంటాం మనం? స్టాప్డ్ అని చెప్పేసి ఉంటాం కదా. సో ఆపారు అంటే ఇంగ్లీష్లో మీనింగ్ స్టాప్ అనే కదా. కాబట్టి మనం ఇక్కడ స్టాప్డ్ అనేటువంటి పదాన్ని ఈ బ్లాంక్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. డ్యూ టు ది సెక్యూరిటీ రీజన్స్ వీ వర్ స్టాప్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ది కాక్పిట్ ఆఫ్ ది ప్లేన్ అని చెప్పేసి ఇక్కడ మనకి కరెక్ట్గా సెంటెన్స్ అయితే ఫ్రేమింగ్ ఉంటుంది. ఇక్కడ వర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం స్టాప్డ్ అనేటువంటి V2 వర్డ్నే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వర్బ్ 2 ఫామ్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇది పాస్ట్లో జరిగినటువంటి విషయం గురించి ప్రజెంట్ చెప్తున్నారు కాబట్టి స్టాప్డ్ అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రఫుల్ డాష్ టు బీ ప్రమోటెడ్ యాజ్ హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు. ఒక ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి పర్సన్ కాబట్టి సో మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మీరు డిజర్వ్డ్ పర్సన్ అని అనుకుంటారు కదా మీ మేనేజర్ కానీ ఎవరైనా కూడా. సో కాబట్టి ప్రఫుల్ అనేటువంటి అతను ఆ కంపెనీలో ప్రమోట్ చేయడానికి అతనికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అతను హార్డ్ వర్కింగ్ పర్సన్ కాబట్టి అతన్ని ప్రమోట్ చేయడానికి హీఈజ్ ఏ డిజర్వింగ్ పర్సన్ కాబట్టి మనం ఇక్కడ డిజర్వ్స్ అనేటువంటి పదాన్ని బ్లాంక్లో పెట్టాల్సి ఉంటుంది. ప్రఫుల్ డిజర్వ్స్ టు బీ ప్రమోటెడ్ హ్యాస్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ అనేది ఇక్కడ మనకి కంప్లీట్ సెంటెన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిజర్వ్స్ అనేది మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. కాబట్టి ఆప్షన్ ఈ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హీ హ్యాజ్ ఏ డాష్ నాలెడ్జ్ అబౌట్ ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్చర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒక పర్సన్కి ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్చర్స్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉందంట. సో
ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్చర్స్ అంటే ఏం లేదు, పురాతన భారతీయ ఏవైతే గ్రంథాలు ఉంటాయో వాటికి సంబంధించి ఒక పర్సన్కి ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉంది. సో అలా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్కి సంబంధించి ఇక్కడ మనకి సెంటెన్స్ అయితే ఇచ్చారు. సో ఈ హ్యాస్ ఏ ప్రొఫౌండ్ నాలెడ్జ్. ప్రొఫౌండ్ అంటే లోతైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, లోతైన అనేటువంటి మీనింగ్ వస్తుందండి. సో ప్రొఫౌండ్ అంటే లోతైన నాలెడ్జ్ ఉంది. ఈ హ్యాస్ ఎ డీప్ నాలెడ్జ్ అబౌట్ ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్చర్స్ కాబట్టి మనం ఇక్కడ ప్రొఫౌండ్ అనేటువంటి యొక్క పదాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్రిచింగ్ అంటేనేమో సుసంపన్నమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రొఫౌండ్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద పార్టీ డిసైడెడ్ టు టేక్ ది షార్టెస్ట్ డాష్ టు ఇట్స్ డెస్టినేషన్. ఓకే, ఆ పార్టీ ఏం డిసైడ్ అయింది అంటే, సో ఆ డెస్టినేషన్ వెళ్ళడానికి సంబంధించి ఒక షార్టెస్ట్ సంథింగ్ తీసుకుంది. ఆ సంథింగ్ ఏంటనేది ఇక్కడ మనం ఈ బ్లాంక్లో పెట్టాలి. సో షార్టెస్ట్ డిస్టెన్స్కి వెళ్ళడానికి మనం ఒక దగ్గరి దారిని ఎంచుకుంటాం. సో దారిని ఏమంటాం మనం ఇంగ్లీష్లో రౌట్ అనే కదా. సో రౌట్ ఆర్ రూట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ రూట్ అంటేనేమో ఒక మొక్క లేదా చెట్టుకి సంబంధించినటువంటి వేర్లని రూట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ ROUTE అనేది రూట్ అంటే మార్గం అనేది మనకి వస్తుంది. కాబట్టి షార్టెస్ట్ రూట్ టు ఇట్స్ డెస్టినేషన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ కాబట్టి రూట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ బి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆఫ్టర్ కేర్ఫుల్ థాట్ ఐ బాట్ ఫర్ మై డాటర్ ఏ కాంబినేషన్ డాష్ విత్ లిటిల్ షైనీ స్టోన్స్ దట్ కుడ్ ఈవెన్ బీ మిస్టేకెన్ ఫర్ డైమండ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కేర్ఫుల్ థాట్ వచ్చిన తర్వాత, ఓకే, కొంచెం జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నేను నా డాటర్కి షైనీ స్టోన్స్ ఉన్నటువంటి, ఓకే, డైమండ్ పైన షైనీ స్టోన్స్ ఉన్నటువంటి కాంబినేషన్ కలిగినటువంటి వాటిని నేను తీసుకువెళ్ళడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ బ్లాంక్లో చూసుకున్నట్లయితే ఏ కాంబినేషన్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఏదైనా ఒక డైమండ్ మీద, ఓకే, ఏదైనా ఒక డైమండ్ మీద మనం ఏం చేస్తాం, మనం ఏదైనా షైనీ స్టోన్స్ని పెట్టినప్పుడు దాన్ని ఏమంటారు అంటే, అది అందంగా కనిపించడానికి షైనీ స్టోన్స్ని పెట్టినప్పుడు ఏమంటారు అంటే డెకరేటెడ్ అనే కదా. ఓకే, డెకరేటెడ్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆఫ్టర్ కేర్ఫుల్ థాట్ ఐ బాట్ ఫర్ మై డాటర్ ఏ కాంబినేషన్ డెకరేటెడ్ విత్, ఓకే, కాంబినేషన్ డెకరేటెడ్ విత్ లిటిల్ షైనీ స్టోన్స్ దట్ కుడ్ ఈవెన్ బీ మిస్టేకెన్ ఫర్ డైమండ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, డైమండ్స్కి అలా షైనీ స్టోన్స్ పెట్టడం అనేది అది ఒక మిస్టేక్. ఎందుకంటే డైమండ్ అనేది షైన్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆ షైనీ స్టోన్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే వాటిని డెకరేట్ చేయడానికి, డైమండ్ని డెకరేట్ చేయడానికి సో షైనీ స్టోన్స్ అనేవి పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ డెకరేటెడ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఈ 5 బిట్స్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి చూసాము. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి చూద్దాము. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ మనకి ఇవి ఎస్ఎస్సిలో 2 or 3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు MTS ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ మనకి ఏ వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ గూస్ అంటే మీ అందరికీ తెలుసు. వైల్డ్ గూస్ అంటే ఏంటంటే బాతులాగా ఉండేటువంటి ఒక నీళ్ళలో నివసించేటువంటి ఒక బాతులాగా ఉండేటువంటి బర్డ్గా చెప్పుకోవచ్చండి. ఓకే, చూడడానికి అది బాతులాగే ఉంటుంది, బట్ అది బాతు కాదు, అది నీళ్ళల్లో నివసిస్తుంది అనమాట. నీళ్ల పైన అది స్విమ్ చేస్తుంది అండ్ నీళ్ళ లోపలికి కూడా వెళ్తుంది అది, కానీ అది బాతు కాదు. ఓకే, అది ఒక అడవి గూజ్ అని చెప్పేసి అంటారు. సో అది చూడడానికి బాతులాగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఏ వైల్డ్ గూస్ చేజ్ అంటే ఏంటంటే, సో దాన్ని పట్టుకోవడానికి మనం ఎంత ట్రై చేసినా దొరకదు. అది ఎగురుతుంది, నీళ్ళ మీద స్విమ్ చేస్తుంది, అలాగే నీళ్ళ లోపలికి కూడా వెళ్ళి చేపల్ని పట్టుకొని తింటుంది అనమాట. సో అంత టాలెంటెడ్, అది వైల్డ్ యానిమల్ కాబట్టి, వైల్డ్ బర్డ్ కాబట్టి చాలా టాలెంటెడ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టుకోవడం మనుషులకి చాలా కష్టం కాబట్టి వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఈడియంకి సంబంధించి మనం ఇక్కడ ఆన్సర్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిల్లో చూసుకుంటే అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి. ఓకే, అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే ఏంటి, మనం ఏదైనా తెలియని దాని కోసం వెతకడం కదా. సో ఆ అడ్వెంచర్ మనకి ఎక్కడుందనేది తెలియదు, బట్ దానికోసం మనం వెతుకుతాం. సో అది మనకు దొరకకపోతే అది ఏమవుతుంది, అన్ప్రాఫిటబుల్ అడ్వెంచరే కదా అయ్యేది. సో ఏ వైల్డ్ గూస్ చేజ్ అనేది కూడా సేమ్ అలాంటిదే. కాబట్టి వైల్డ్ గూస్ చేజ్ అంటే అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అనేది సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఆన్సర్ బి అనేది రైట్ ఆన్సర్. ఏ వైల్డ్ గూస్ చేజ్ అంటే
ఏ సర్చ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ ఆర్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ దట్ మేక్స్ యూ వేస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీరు దేనికోసమైతే ట్రై చేస్తారో అది ఎగ్జిస్టెన్స్లోనే లేదు, అసలు లేదు అక్కడ. కానీ మీరు దానికోసం ట్రై చేస్తూ, ఒక ఇంపాసిబుల్ థింగ్ కోసం మీరు ట్రై చేస్తూ మీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోవడాన్ని ఏమంటారు అంటే ఏ వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి ఇక్కడ. ఆఫ్టర్ 2 hours స్పెంట్ వ్యాండరింగ్ ఇన్ ద స్నో ఐ రియలైజ్డ్ వీ వర్ ఆన్ ఏ వైల్డ్ గూస్ చేజ్. ఆఫ్టర్ 2 hours స్పెంట్ వ్యాండరింగ్ ఇన్ ద స్నో ఐ రియలైజ్డ్ వీ వర్ ఆన్ ఏ వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పేసి ఇచ్చారు. 2 గంటల పాటు ఆ మంచులో తిరుగుతూ ఉన్నాము. సో తర్వాత మేము ఏం రియలైజ్ అయ్యాము అంటే ఇది ఒక వైల్డ్ గూస్ చేజ్ అని, అంటే అది ఒక అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్గా మాకు అనిపించింది. వ్యాండరింగ్ అంటే అటు ఇటు తిరిగేవారిని వ్యాండరింగ్ అంటారనమాట. సో వాళ్ళు 2 hours వరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు స్నోలో. స్నో అంటే మంచులో. ఓకే, సో తిరుగుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం రియలైజ్ అయ్యారు అంటే అది ఒక వైల్డ్ గూస్ చేజ్గా వాళ్ళు రియలైజ్ కావడం జరిగింది. సో సంథింగ్ దేనికోసమే తిరుగుతున్నారు ఆ మంచులో, కానీ వాళ్ళకి కావాల్సింది దొరకలేదు 2 hours తర్వాత కూడా. అప్పుడు వాళ్ళు ఏమని భావించారు అంటే అది ఒక వైల్డ్ గూస్ చేజ్గా భావించడం జరిగింది. అంటే అది ఒక అన్ప్రాఫిటబుల్ అండ్ ఇంపాసిబుల్ థింగ్. దెర్ ఈజ్ నథింగ్ ఎగ్జిస్టెన్స్ దేర్. అసలు అక్కడ ఏది కూడా వాళ్ళు దేనికోసమైతే ఎదుగుతున్నారో అది అసలు అక్కడ ఎగ్జిస్టెన్స్లోనే లేదు. సో ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి దానికోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు కాబట్టి అది ఒక వైల్డ్ గూస్ చేజ్ లాంటిది అవుతుంది. అంటే అది ఒక అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అవుతుంది కాబట్టి వైల్డ్ గూస్ చేజ్ అంటే దాని మీనింగ్ అదే. కాబట్టి ఇచ్చినటువంటి బెస్ట్ ఆప్షన్స్లో అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి ఇచ్చారండి. క్లోజ్ షేవ్ అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఒక రోడ్డు మీద నుంచున్నారు. ఓకే, మీ పక్క నుంచి ఒక లారీ కానీ బస్సు కానీ వెళ్ళింది, బట్ యాక్సిడెంట్ అవ్వలేదు. చాలా నేరోగా మీరు ఎస్కేప్ అయ్యారనుకుందాం యాక్సిడెంట్ నుంచి. అలాంటి సిచ్యువేషన్లో ఏమంటారు అంటే ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఏ క్లోజ్ షేవ్ అంటే ఏంటంటే ఏ నేరో ఎస్కేప్ ఫ్రమ్ ఏ డేంజర్. ఏ నేరో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో మీరు రోడ్డు మీద నుంచున్నారండి, బస్సు వెళ్తుంది, మీ పక్క నుంచే వెళ్ళింది, బట్ మీకు ఎటువంటి యాక్సిడెంట్ అవ్వలేదు. మీ పక్క నుంచే జస్ట్ ఫ్యూ ఇంచెస్లో మీరు మిస్ అయిపోయారనమాట యాక్సిడెంట్ నుంచి. సో దాన్ని ఏమంటారు అంటే ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఏ నేరో ఎస్కేప్ ఫ్రమ్ ఏ డేంజర్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో అదే మనం ఇక్కడ చూడొచ్చు. ఏ క్లోజ్ షేవ్ లేదా ఏ క్లోజ్ కాల్ అని చెప్పేసి కూడా అంటారు. ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ యూ ఓన్లీ జస్ట్ మేనేజ్ టు అవాయిడ్ అన్ యాక్సిడెంట్. ఓకే, సో ఏదైనా ఒక సిచ్యువేషన్లో మీరు యాక్సిడెంట్ని అవాయిడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు అంటే ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి అంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి, ది స్పీడింగ్ కార్ పాస్డ్ ఓన్లీ ఏ ఫ్యూ ఇంచెస్ ఫ్రమ్ అస్, ఏ రియల్ క్లోజ్ షేవ్. ఓకే, మా నుంచి ఒక స్పీడ్గా వెళ్తున్నటువంటి కారు చాలా ఇంచెస్లో మా నుంచి తప్పి వెళ్ళిపోయింది, లేదంటే మాకు యాక్సిడెంట్ అయ్యేది. దిస్ ఈజ్ లైక్ ఏ క్లోజ్ షేవ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఏ క్లోజ్ షేవ్ అంటే నేరో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మెయిడెన్ స్పీచ్. ఇది చాలాసార్లు అడిగారు. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి 3 questions ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవే, ఈవెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా. ఓకే, సో ఇక్కడ మెయిడెన్ స్పీచ్ అన్నాడండి. సో ఇక్కడ మీరు క్రికెట్ మీరు చాలామంది చూస్తూ ఉంటారు. సో వీరేందర్ సెహ్వాగ్ మెయిడెన్ సెంచరీ అని చెప్పేసి అంటాం కదా. వీరేందర్ సెహ్వాగ్ స్కోర్డ్ హీజ్ మెయిడెన్ సెంచరీ అంటారు. సో మెయిడెన్ అంటే ఫస్ట్ అని అర్థం. ఓకే, మెయిడెన్ అంటే ఫస్ట్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇక్కడే ఉంది మనకు ఆన్సర్, ఫస్ట్ స్పీచ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, మెయిడెన్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్. మీరు మీ కాలేజీలో ఫస్ట్ టైం సెమినార్ హాల్లో స్పీచ్ ఇచ్చారనుకోండి, దాన్ని మెయిడెన్ స్పీచ్ అంటారు, అంటే ఫస్ట్ స్పీచ్ అనమాట. ఓకే, సో మెయిడెన్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ద ఫస్ట్ స్పీచ్ మేడ్ బై అన్ ఎంపీ ఇన్ ద పార్లమెంట్స్ ఆఫ్ సమ్ కంట్రీస్. ఎవరైనా ఎంపీ ఫస్ట్ టైం పార్లమెంట్లో మాట్లాడినా లేదా ఏదైనా ఒక సభలో మాట్లాడినా దాన్ని ఏమంటారంటే మెయిడెన్ స్పీచ్ అని చెప్పేసి అంటారు, ఎవరైనా కూడా. ఓకే, క్రికెట్ విషయానికి వస్తే మెయిడెన్ సెంచరీ అంటే ఏంటి, ఫస్ట్ సెంచరీ అనేది రైట్ మనం చెప్పుకోవచ్చు. మెయిడెన్ అంటే ఫస్ట్ అని వస్తుంది. సో షీ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ మేకింగ్ హర్ మెయిడెన్ స్పీచ్. సో ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా కూడా టెరిఫై అవుతారు, అంటే భయపడతారు. ఓకే, ఫస్ట్ టైం మీరు సెమినార్ హాల్కి వెళ్ళి, సో సెమినార్ హాల్ ఎంత ఉందనుకోండి, మీరు ఇక్కడ నుంచున్నారు, ఇది డయాస్. సో మీరు ఇక్కడ నుంచున్నారు, వీళ్ళంతా కూడా మీ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, మిగిలిన వాళ్ళు అనుకుందాం. సో వాళ్ళందరినీ చూసినప్పుడు మీకు భయం వేస్తుంది కదా. సో ఇక్కడేమన్నాడు, షీ వాస్ టెరిఫైడ్ ఆఫ్ మేకింగ్ హర్ మెయిడెన్ స్పీచ్. సో ఫస్ట్ స్పీచ్కి ఎవరైనా కూడా భయపడతారు, కాబట్టి మెయిడెన్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ హోల్డ్ వాటర్.
నాట్ హోల్డ్ వాటర్ అంటే ఏంటంటే, మీరు ఒక ఆర్గ్యుమెంట్లో ఉన్నారు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఆర్గ్యుమెంట్లో ఉన్నారు, ఒకరితో ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా లాజికల్గా ఉన్నాయనుకోండి, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడేమంటారు అంటే సౌండ్ లాజికల్ ఫ్యాక్ట్ అనేది దీనికి రైట్ ఆన్సర్. సో అలాంటి సిచ్యువేషన్లో నాట్ హోల్డ్ వాటర్ అని చెప్పేసి అంటారనమాట. నాట్ హోల్డ్ వాటర్ అంటే సౌండ్ లాజికల్ ఫ్యాక్ట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో నాట్ హోల్డ్ వాటర్ అంటే ఇక్కడ మనకి చూసుకుంటే, ఇఫ్ యాన్ ఆర్గ్యుమెంట్, యాన్ ఎక్స్క్యూజ్, ఏ థియరీ ఎట్సెట్రా డస్ నాట్ హోల్డ్ వాటర్, యూ కెనాట్ బిలీవ్ ఇట్. హోల్డ్ వాటర్ అంటే టు స్టాండ్ అప్ టు క్రిటికల్ ఎగ్జామినేషన్, యువర్ ఎక్స్ప్లెనేషన్ డజంట్ హోల్డ్ వాటర్ అనేది ఇక్కడ మనకి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అని చెప్పేసి ఇచ్చారండి. సో మై స్కూల్ ఈజ్ విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో, మై స్కూల్ ఈజ్ విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అని చెప్పేసి అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మా స్కూలు చాలా దగ్గరగా, వెరీ నియరెస్ట్ టు మై హోమ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే మా స్కూల్ మాకు చాలా దగ్గరగా ఉంటుందని చెప్పడానికి విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అని చెప్పేసి కూడా అంటారు. సో దాని మీనింగ్ ఏంటంటే అట్ ఏ షార్ట్ డిస్టెన్స్ అనేది దాని యొక్క మీనింగ్ అనమాట. అట్ ఏ షార్ట్ డిస్టెన్స్. ఓకే, విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అంటే అట్ ఏ షార్ట్ డిస్టెన్స్ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అంటే ఏ వెరీ షార్ట్ డిస్టెన్స్ అవే, వీ లివ్ జస్ట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ హియర్. ఓకే, మేము చాలా దగ్గరగా నివసిస్తూ ఉంటాము ఇక్కడ నుంచి మీరు ఉన్నటువంటి ప్లేస్కి అనేది ఇక్కడ మనకి మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అంటే ఎట్ ఏ షార్ట్ డిస్టెన్స్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు 5 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసాము. ఇప్పుడు ఎర్రర్ కరెక్షన్స్ చూద్దాము. సో ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ది లార్జ్ బెలూన్స్ ఐ బాట్ ఫర్ క్రిస్మస్ ఈజ్ వెరీ నైస్. ఓకే, సో ది లార్జ్ బెలూన్స్ ఐ బాట్ ఫర్ క్రిస్మస్ ఈజ్ వెరీ నైస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే బెలూన్స్ అనేది మనకి ఇక్కడ ప్లూరల్ ఫామ్ అండి, ఇట్స్ నాట్ ఏ సింగులర్. ఓకే, బెలూన్స్ అనేది ప్లూరల్ ఫామ్, కానీ ఇక్కడ ఈజ్ అన్నాడు అంటే ఇక్కడ మనకి ఆర్ అనేది రావాలి. కానీ ఇక్కడ ఇది బెలూన్స్కి సంబంధించి ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ ఈజ్ ఇచ్చాడు కాబట్టి మనకి పార్ట్ 3లో మనకి ఎర్రర్ అయితే ఉంది, గ్రామటికల్ ఎర్రర్. కాబట్టి పార్ట్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, మీరు ఒకసారి చూడండి. సో ఆన్సర్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ ఏదైతే ఉందో బెలూన్స్ అనేటువంటి సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్ అనమాట. సో ఆర్ వెరీ నైస్ షుడ్ బి యూజ్డ్. ఆర్ వెరీ నైస్ అనేది యూజ్ చేయాలి, కానీ ఇక్కడ ఈజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి పార్ట్ సిలో గ్రామటికల్ ఎర్రర్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ అవుట్ నాట్ హ్యావ్ డన్ సచ్ ఏ ఫిల్దీ థింగ్. అవుట్ అంటే మీనింగ్ వచ్చేసి OUGHT అంటే తప్పక అనేటువంటి మీనింగ్ వస్తుందండి, తప్పక అనేటువంటి మీనింగ్ వస్తుంది. హీ అవుట్ నాట్ హ్యావ్ డన్ సచ్ ఏ ఫిల్దీ థింగ్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే అవుట్ టు అనేది రావాలి యాక్చువల్గా. ఓకే, OUGHT అవుట్ టు అనేది రావాలి, టూ రావాలి, ఇక్కడ నాట్ రాకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏలోనే మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్, కానీ ఇక్కడ బి పడింది, సారీ. సో ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. ఏలో మనకి మిస్టేక్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, అవుట్ టు యూజ్ టు సే వాట్ ఈజ్ రైట్ థింగ్ టు డూ అనేది ఇక్కడ మనకి వస్తుంది మీనింగు. యూ అవుట్ టు హ్యావ్ కమ్ టు మీటింగ్. హీ అవుటెంట్ టు హ్యావ్ బీన్ డ్రైవింగ్ సో ఫాస్ట్. హెన్స్ టు హ్యావ్ డన్ సచ్ ఈజ్ ది రైట్ యూసేజ్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేయాల్సినటువంటి సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జయేష్ లవ్డ్ హీస్ గురు ఇమ్మెన్స్లీ అండ్ గేవ్ హిమ్ ఫుల్లెస్ట్ లాయల్టీ యట్ హీ హ్యావ్ హీస్ ఓన్ ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే లవ్డ్ అన్నాడు, గేవ్ అన్నాడు, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యావ్ అన్నాడు. సో ఇక్కడ మనకంతా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఉందండి. సో పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ వర్డ్ V1 అయితే యూజ్ చేశాడు కాబట్టి ఇక్కడ ఈ హ్యాడ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఈ హ్యాడ్ అనేది యూజ్ చేయాలి కాబట్టి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్లో మనకి మిస్టేక్ ఉంది, అంటే ఆప్షన్ డిలో మనకి సిలో మనకి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అనమాట. ఆర్లో మనకి మిస్టేక్ ఉంది, ఆరేనా? ఇది ఆర్, ఈ పార్ట్ ఆర్ అనమాట, ఈ పార్ట్ ఆర్. సో ఆర్లో మనకి మిస్టేక్ అయితే ఉంది కాబట్టి ఈ హ్యాడ్ అనేది రావాలి. ఇక్కడ మనకంతా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. సో లవ్డ్ అన్నాడు, గేవ్ అన్నాడు, కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే ఈ హ్యాడ్ అనేది ఇక్కడ మనకి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్.
సో ఇక్కడ చూసుకుంటే హియర్ పాస్ట్ టెన్స్ అనమాట. దట్ ఈస్ అట్ హీ హ్యాడ్ హీస్ ఓన్ ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ ద రైట్ యూసేజ్. ఎట్ హీ హ్యాడ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విట్నెస్డ్ ది యంగ్ సోల్జర్స్ ఎబిలిటీ టు రిపీటెడ్లీ హిట్ బుల్స్ ఐ అట్ ఆర్మ్స్ ట్రైనింగ్. ఇన్స్ట్రక్టర్స్ పుష్డ్ హిమ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఆర్మీ మార్క్స్మ్యాన్షిప్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే విట్నెస్డ్ అన్నాడండి. విట్నెస్డ్ ముందు మనకి ఖచ్చితంగా హ్యాజ్ అనేది మనకి ఇక్కడ, ఓకే, హ్యావింగ్ విట్నెస్డ్ అనేది మనకి ఇక్కడ రావాల్సి ఉంటుంది. హ్యావింగ్ విట్నెస్డ్ అనేది రావాలి. కాబట్టి పార్ట్ ఏలోనే మనకి ఎర్రర్ అయితే ఉంది కాబట్టి హ్యావింగ్ అనేది మనకి ఇక్కడ రావాల్సి ఉంటుంది. కాబట్టి హ్యావింగ్ విట్నెస్డ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద హౌస్ ఈజ్ బిల్ట్ ఇన్ యాన్ అట్రాక్టివ్ మేనర్. ఓకే, ద హౌస్ ఈజ్ అనేది రాదండి ఇక్కడ, ద హౌస్ హ్యాస్ బీన్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి కాబట్టి హ్యాస్ బీన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ద హౌస్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ యాన్ అట్రాక్టివ్ మేనర్ అని అన్నారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఆర్ అనేటువంటి పార్ట్లో క్యూ అనేటువంటి పార్ట్లో మిస్టేక్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇప్పటివరకు మనం ఎర్రర్ కరెక్షన్స్ చూసాము. ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ హూ లోడ్స్ అండ్ అప్లోడ్స్ షిప్స్. ఓకే, ఒక షిప్ ఉందనుకుందాము. సో ఆ షిప్లో ఉన్నటువంటి ఆ లోడ్ అంతా కూడా తీసేసేవాడిని, అలాగే మళ్ళీ ఆ లోడ్ వేసేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే స్టీవిడోర్ అంటారండి. ఓకే, స్టీవిడోర్ అంటే వన్ హూ లోడ్స్ అండ్ అప్లోడ్స్ షిప్స్, వారిని ఏమంటారు అంటే స్టీవిడోర్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ దానికి. నెక్స్ట్ క్వశ్చన్. ది ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ ఆఫ్ ఏ రీజియన్. ఓకే, ఒక ప్రాంతంలో ప్లాంట్స్ ఉన్నాయనుకోండి లేదా వెజిటేషన్ కలిగి ఉందనుకోండి, అంటే మొత్తం పువ్వుల మొక్కలతో చెట్లతో నిండి ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఫ్లోరా అని చెప్పేసి అంటారు. అదే ఒక ప్రాంతంలో జంతువులు ఉన్నాయనుకోండి, ఓకే, ఒక ప్రాంతంలో జంతువులు ఉంటే దాన్ని ఫోనా అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఫ్లోరా ఫోనా అనేవి రెండు ఉంటాయి. ఈ రెండు కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగినవి. సో ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ కలిగి ఉన్నటువంటి రీజియన్ ఏమంటారు అంటే ఫ్లోరా అంటారు. అదే యానిమల్స్ కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఫోనా అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఆన్సర్ సి రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్. ద థింగ్ దట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్. ఏదైనా ఒక వస్తువు ఈజీగా బ్రోక్ అంటే ఈజీగా పగిలిపోయేటువంటి థింగ్ ఏదైనా ఉంటే, ఏదైనా వస్తువు ఉంటే దాన్ని ఏమంటారు అంటే బ్రిటిల్ అని చెప్పేసి అంటారు. బ్రిటిల్ అని చెప్పేసి అంటారనమాట. అమార్ఫస్ అంటేనేమో ఒక సరైనటువంటి రూపం లేని దాన్ని అమార్ఫస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రిటిల్ అంటేనేమో ఈజీలీ బ్రోకెన్, ఈజీగా బ్రోక్ అయ్యేదాన్ని బ్రిటిల్ అని చెప్పేసి అంటారు. అమార్ఫస్ అంటే హ్యావింగ్ నో డెఫినెట్ ఫామ్ ఆర్ డిస్టింక్ట్ షేప్, దానికంటే ఒక ఫామ్ అయితే ఉండదు. అమార్ఫస్ రాక్స్ అని చెప్పేసి అంటారు. అవి కొన్ని సముద్రాల ఒడ్డున ఉంటాయన్నమాట. సముద్ర అలల తాకిడి వల్ల వాటికంటూ ఒక రూపం అనేది లేకుండా ఎలా పడితే అవి ఒక డిఫరెంట్ ఎటువంటి ఒక డెఫినెట్ షేప్ అనేది లేకుండా ఉంటాయి. వాటిని అమార్ఫస్ రాక్స్ అని చెప్పేసి అంటారు. అమార్ఫస్ అంటే హ్యావింగ్ నో డెఫినెట్ ఫామ్ ఆర్ డిస్టింక్ట్ షేప్ అనమాట. ఓకే, సబ్టిల్ అంటేనేమో నాట్ వెరీ నోటిసబుల్ ఆర్ ఆబ్వియస్, ఖచ్చితమైంది కాదు అనేది మీనింగ్ అనమాట. సాలిడ్ అంటే హార్డ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, సో ద థింగ్ దట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్ అంటే బ్రిటిల్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది వార్షిప్ ఆఫ్ ఐడల్స్ ఆర్ ఇమేజెస్. సో చాలామంది దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు కానీ లేకపోతే ఇమేజెస్ కానీ పెట్టుకొని వాటిని వర్షిప్ చేస్తారు, ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. సో అలా చేయడాన్ని ఏమంటారు అంటే ఐడోలేటరీ అని చెప్పేసి అంటారు. ఐడోలేటరీ అని చెప్పేసి అంటారు. అడల్టరేటరీ కాదు, ఐడోలేటరీ అని చెప్పేసి అంటారు. సో ఐడోలేటరీ అంటే ది వర్షిప్ ఆఫ్ ఐడల్స్ ఆర్ ఇమేజెస్, దాన్ని ఐడోలేటరీ అని చెప్పేసి అంటారు. థీయిజం అంటే ఏంటి? ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుడు ఉన్నాడు నమ్మేటువంటి వ్యక్తిని థీయిజం అని చెప్పేసి అంటారు. లేదా ఎథీయిజం అంటే దేవుడు లేడు అనుకునేటువంటి దాన్ని ఏమంటారు అంటే ఎథీయిజం అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ది వార్షిప్ ఆఫ్ ఐడల్స్ ఆర్ ఇమేజెస్ అంటే ఐడోలేటరీ అనేది రైట్ ఆన్సర్. తర్వాత ఫారినర్ హూ సెటిల్స్ ఇన్ ఏ కంట్రీ. వారిని ఏమంటారు అంటే ఇమ్మిగ్రెంట్ అని చెప్పేసి అంటారండి. ఇమ్మిగ్రెంట్స్. ఇప్పుడు ఇండియన్స్ చాలామంది అమెరికాకు వెళ్తూ ఉంటారు, వారిని ఇమ్మిగ్రెంట్స్ అంటారు. అమెరికన్ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతారు వాళ్ళు. సో వారిని ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్సర్ డి రైట్ ఆన్సర్.
సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ టాప్ 20 ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. సో మీరు 199 రూపీస్కి సంబంధించిన కోర్స్ తీసుకున్నట్లయితే మీకు ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. మీకు రాబోయేటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇమ్మీడియట్గా తీసుకోండి, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.